కరెంట్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, బస్సు ఫ్రీ, వాటర్ ఫ్రీ, అయ్యా జాగీర్ ఫ్రీ. ఎక్కడి నుంచి ఇస్తారండి ఫ్రీ? ఎక్కడి నుంచి ఇస్తారు? ఒకసారి ఆలోచించండి. కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ అయ్యా జాగీర్లు అమ్ముకొని తెచ్చి మీకు ఫ్రీ ఇయ్యారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్మి తెచ్చి మీకు ఏమీ ఫ్రీ పెట్టరు. మీకు 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు వెనక నుంచి తన్ని తీసుకుంటున్నారు. వేరే వేరే మార్గాలు ఎంచుకొని రాష్ట్రాన్ని ఇవాళ తీసుకెళ్లి తాకెట్ పెట్టేశారు, మోరీలో ముంచేశారు. ఏం ఫ్రీ ఇస్తారు? ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూసారా? ఒక జంతువుకి తీసుకుపోయినా ఆ జంతువు చచ్చిపోతుంది. అక్కడ పోయి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. మీ ఊర్లలో, మీ డిస్టిక్లలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి. అక్కడ ఏమైనా రాహుల్ గాంధీ గాని, సోనియమ్మ గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ గాని అక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకున్నారా? ఎప్పుడైనా కిమ్స్, యశోద, నిమ్స్ లలో ట్రీట్మెంట్ చేసుకుంటారు. లేదంటే అమెరికా, ఇటలీ, జపాన్, దుబాయ్ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటారు మన డబ్బుతో. అంత బెటర్ గా ఉంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు చేసుకోరు? స్కూల్లో బ్రేక్ఫాస్ట్ అని ఫ్రీ పెడుతున్నా అని చెప్పి అది పెడుతున్నా అని. ఎక్కడుంది బ్రేక్ఫాస్ట్? ఎక్కడ పెడుతున్నాడు? ఆ బ్రేక్ఫాస్ట్ మీరు తిని చూడండి. మీరు పోయి హాస్పిటల్లో చేరుతారు. ఈ బంధు అని, ఆ బంధు అని డబ్బులు తీసుకుపోయి భూస్వాములకు కూడా ఇచ్చేస్తున్నాడు. ఎవరి డబ్బు అది? భూస్వాములకి ఏ బంధు కావాలండి? కర్ణాటకలో అన్ని ఫ్రీ ఇచ్చేస్తామని 4 హామీలు ఇచ్చేసి ఇవాళ అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పవర్ ఫ్రీ అన్నారు. అసలు పవర్ ఇస్తున్నారా కర్ణాటకలో? తెలుసుకోండి. మొన్న రైతులంతా ఇక్కడ వచ్చి మోసపోకండి అని హెచ్చరించారు మన తెలంగాణ వాళ్ళకి. ఇది పరిస్థితి. సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయి ఈ ఫ్రీ బీస్ కి కర్ణాటక అక్కడ ఇవ్వాల్సింది వస్తుంది గవర్నమెంట్. ఎక్కడి నుంచి ఇస్తారు? 50,000 కోట్లలో 20 పెద్ద కార్పొరేట్ స్కూళ్లు సంవత్సరానికి కట్టొచ్చు, 10 హాస్పిటల్స్ కట్టొచ్చు. ఇదే కాంగ్రెస్ తెలంగాణలో వచ్చి 6 ఫ్రీ బిల్లు ఇస్తారంట, హామీలు ఇస్తున్నారు. ఈ సంవత్సరానికి 120 లక్షల కోట్ల రూపాయలు కావాలి అంటే 20 గాంధీ హాస్పిటల్ కట్టొచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్స్ 50 స్కూల్స్ కట్టొచ్చు సంవత్సరానికి. వీళ్లు ఈ ఫ్రీ బిల్లు పుక్కట్లో ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని ముంచేస్తారు, అప్పుల పాలు చేస్తారు. మన పిల్లల భవిష్యత్తు మొత్తం చీకట్లో పడిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ తెచ్చింది రాహుల్ అయ్యా కాదు, సోనియా అమ్మ కాదు, కేటీఆర్ కాదు, కేసీఆర్ అయ్యా కాదు. ఖచ్చితంగా ఇది మైండ్ లో పెట్టుకోవాలి. 100 మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. రోడ్ల మీద సంవత్సరాల తరబడి పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ వచ్చింది. ఇలాంటి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని మనం ఫ్రీగా ఇస్తాము, ఉచితంగా ఇస్తాము, హామీలు ఇస్తాము, 6 హామీలు 10 హామీలు అనే వాళ్ళకు ఓటిచ్చి తెలంగాణని ముంచెయ్యొద్దు. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రీ బీస్ ఇస్తా అనే వాళ్ళకి ఓట్లు మాత్రం ఇయ్యొద్దు. రాష్ట్రం కోసము, దేశం కోసము ఎవరు పనిచేస్తున్నారు అది చూడాలి. రెండోది, ఇండస్ట్రీస్ పెడతాము, సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతాము, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ని, ఆర్గనైజేషన్స్ ని, ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కంపెనీస్ ని తెచ్చి తెలంగాణలో పెట్టి జాబ్స్ ఇంక్రీజ్ చేస్తాము. కార్పొరేట్ స్కూల్స్ లో మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము అని ఎవరైతే చెప్తారో వాళ్లకు ఓటేయండి. లేకపోతే ఇది ఇస్తారా? జాబ్లు క్రియేట్ చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఒక సామాన్య పౌరుడిగా ఈ ప్రశ్న అడగండి. ఓట్లు వేసే ముందు ఇవన్నీ ఆలోచించి ఓటేయండి. ఇంకోటి, మీ దండం పెట్టుకుని ఒక రిక్వెస్ట్ చేస్తా, ఈ వీడియో ప్రతి తెలంగాణ ఇంట్లో, ప్రతి మొబైల్ ఫోన్లో వెళ్ళాలి. ఇది మీరు చేయగలిగింది తెలంగాణకి పెద్ద ఉపకారము.
తెలంగాణ బిడ్డగా ఈ పని చేయండి. జై హింద్, జై భారత్.